if you're new to this channel, hi, this is Manu and welcome to my channel. సో ఈరోజు వీడియోలో మేము నుమాయిష్కి వెళ్తున్నాం. ఈ వీడియో నేను తీసింది సంక్రాంతి టైంలో. ఆ రోజు సంక్రాంతి, సో చాలా రష్గా ఉంది. సంక్రాంతి టైం కదా, రష్ ఉండదేమో అనుకుని మేము స్టార్ట్ అయ్యాము. బట్ అక్కడికి వెళ్ళాక అసలు షాక్ అయిపోయాము. ఆ రష్ చూసి బయట స్టాల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా చెప్పారు ఇది ఫస్ట్ టైం మేము ఇంత రష్గా చూడ్డాము అని చెప్పి. ఎంటర్ అవ్వగానే మనం అక్కడ టికెట్స్ తీసుకుని మనకి అక్కడ ఫ్రిస్కింగ్ కూడా ఉంటుంది. సో అవన్నీ అయ్యాక మనం డైరెక్ట్లీ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోతాం. మేము అజంతా గేట్ నుంచి ఎంటర్ అయ్యాం. సో ఎంటర్ అవ్వగానే మాకు ఫ్యాక్టరీ అవుట్లెట్ కనిపించింది, మెలమైన్ క్రాకరీది. అండ్ దెన్ అస్మా కలెక్షన్స్లోకి వెళ్ళాను నేను, ఎందుకంటే అక్కడ కొంచెం పాకిస్తానీ సూట్స్ అండ్ కొంచెం మంచిగా చాలా అట్రాక్టివ్గా కనిపించాయి. నేను లోపలికి వెళ్ళి కొన్ని చూశాను. బట్ మెటీరియల్స్ కొన్ని బాగున్నాయి అండ్ కొన్ని బాగాలేవు. అది మనం కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. బట్ నాకు ఫిట్టింగ్ ప్రాబ్లం అవుతుందేమో ట్రై చేయకుండా తీసుకుంటే అని ఇంకా నేను తీసుకోలేదు. బట్ వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. నేను మళ్ళీ ఉంటే నేను తీసుకుందామని అనుకున్నాను. బేసికలీ ఈ షరారా సెట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. దాని తర్వాత ఫుడ్ కోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి నుమాయిష్లో. మేము ఈ చాక్లెట్ స్ట్రాబెరీ అండ్ మస్కటీ వాళ్ళ దగ్గర ట్రై చేసాము. ఏంటది చాక్లెట్ ఓకే, ఇప్పుడు ఏం చేయలేవు. పుల్లగా లేదా? పుల్లగా ఉన్నాయి బట్ మేనేజబుల్. స్వీట్నెస్ ఇంకా అది రెండు కలిసిపోయి. నేను మస్కటివల్ బాదం మిల్క్ ట్రై చేశాను. ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాం బట్ గొంతు కొంచెం బాగాలేదని ఐ వెంట్ విత్ బాదం మిల్క్. ఎక్కువ కూలింగ్ లేదని చెప్పి బాదం మిల్క్ చాలా బాగుంది. మనకు బయట దొరికేలా లేదు పౌడరీగా. ఇట్ వాస్ సో గుడ్ అండ్ టేస్టీ. అండ్ దెన్ కొన్ని అలా స్టాల్స్ చూసుకొని కొన్ని బట్టల స్టాల్స్ చూసాము. అండ్ దెన్ వీ ల్యాండెడ్ అప్ ఇన్ దిస్ క్రాకరీ అండ్ గ్లాస్వేర్ స్టాల్. గ్లాస్వేర్ అండ్ తీసుకోలేదు, కానీ దాని తర్వాత నాకు నచ్చిన ఒక స్టాల్ నాకు కనిపించింది. అదే ఈ సిరామిక్ కప్స్ అండ్ ప్లేట్స్ ఉన్న స్టాల్ అనమాట. ఇఫ్ యూ నో మీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ వాచింగ్ మై వీడియోస్, మీకు తెలిసే ఉంటుంది దట్ ఐ లవ్ సిరామిక్ క్రాకరీ. సో ఆబ్వియస్లీ ఐ బాట్ సంథింగ్. సో ఇలా ఉన్నాయి. బేసిక్లీ లాంగ్ టీ షర్ట్ మోడల్ బట్ ఒకే సైజ్లో ఉన్నాయి. సో బేసిక్లీ ఇట్స్ అన్ ఓవర్ సైజ్ నైట్ సూట్. ఇవి నేను 2 తీసుకున్నాను. ఇంకొకటి ఇది. ఓకే, ఈ 2 నేను ఆల్రెడీ వాష్ చేసేసాను. దాని తర్వాత ఐ గాట్ దిస్ కుర్తీ అనమాట. కలంకారీ కుర్తీ, పేర్ ఆఫ్ 3 for 1200 రూపీస్. సో నేను ఒకటి తీసుకున్నాను, ఇంకో 2 మా అమ్మ తీసుకుంది. అండ్ నేను ఈ చికెన్ కర్రీ షార్ట్ కుర్తీ తీసుకున్నా. ఇంకా నుమాయిష్లో నేను ఒక సిరామిక్ కప్ అండ్ సాసర్ కూడా తీసుకున్నాను. దాని ఫోటో నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు అది నా దగ్గర లేదు, నేను ఆల్రెడీ అది వైజాగ్ పంపించేశాను. సో యా, అంతే. వీఆర్ థింకింగ్ టు గో వన్స్ అగైన్, ఎందుకంటే ఎక్కువగా మేమేం షాప్ చేయలేదు అండ్ మొత్తం నుమాయిష్ అంతా కూడా చూడలేదు, టైం సరిపోలేదు మాకు. సో అందుకే సిరామిక్ క్రాకరీ తీసుకున్నా అని చెప్పాను కదా, అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మళ్ళీ వెళ్దాం అనుకున్నాం నుమాయిష్కి బట్ వీ కుడెంట్ గో. సో యా, ఇఫ్ యూ వాంట్ టు గో, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోండి. అక్కడ దిగిపోయాక మెట్రో స్టేషన్లో కూడా టికెట్స్ తీసుకోవడానికి ఉన్నాయంట, బ్యానర్స్ లాగా క్యూఆర్తో. సో యా, అది మీకు ఇంకా ఈజీ అవ్వచ్చు రాదర్ దాన్ గోయింగ్ టు ద నాంపల్లి మెట్రో స్టేషన్. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ చాలా
వాళ్ళ దగ్గర. అది దాని బయటకు వచ్చిన వెంటనే మేము ఎంటర్ అయిన అజంతా గేట్ ఉంది. సో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి.